హలో సుమలత గారు, మొత్తం మీద కూడా నిన్న మీరు మాట్లాడారు, మీ వర్షన్ చెప్తున్నారు. ఈ అరెస్ట్ కింద ఎవరున్నారు అనుకుంటున్నారు? అసలు నిజంగానే జానీ మాస్టర్ లైంగిక వేధింపులకి పాల్పడ్డారు? ఇక్కడ కింద ఎవరున్నారో పైన ఎవరున్నారో ఎవరికి తెలీదు, కానీ పకడ్బందీగా ప్లాన్ ప్రకారం అయితే చేస్తున్నారు. లేకపోతే ఎప్పుడో జరిగింది అని చెప్తుంది, ఎప్పుడో 16 years అని మెన్షన్ చేస్తున్నారు. అప్పుడు జరిగితే వాళ్ళ మదర్ ఏం చేస్తున్నారు? సరే అలానే తీసుకుందాం, ఆ అమ్మాయికి 16 years, వాళ్ళ మమ్మీ చిన్నపిల్ల కాదుగా. వితౌట్ వాళ్ళ మమ్మీ కన్సర్న్ ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు. ఫస్ట్ థింగ్, ఎవరైనా కూడా ఆ ఏజ్లో మదర్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఏమని ఎక్కడికి వెళ్ళినా మదర్ అలో చేస్తారు, అంటే షూటింగ్స్కి ఎక్కడికి వెళ్ళినా మదర్ ఉండాలి తోడని అలో చేస్తారు, ఎవరు రెస్ట్రిక్ట్ చేయరు. ఇప్పుడు కంపెనీ ఉంటారు కదా, వాళ్ళ మదర్ అసిస్టెంట్గా ఉండి చేస్తారు కదా. సో మరి ఇంత హత్యాచారం జరుగుతుంటే వాళ్ళ మదర్ ఏం చేస్తుంది? వాళ్ళ మదర్ ఎందుకు మాట్లాడలేదు? నేను మీరు ఈ క్వశ్చన్ ఎవరైనా రైజ్ చేశారా? అంటే వాళ్ళ కుటుంబానికి అప్పటి వరకు తెలియదు, ఇప్పుడు ఈ మధ్యకాలమే తెలిసిందంటూ వాళ్ళ వైపు నుంచి అయితే వర్జన్ వినిపిస్తుంది. అడుగుతున్నా, వాళ్ళ మదర్కి తెలియకుండా ఏమై ఊర్లో వెళ్తుందా 16 ఏళ్ల వయసులో? నాకు జానీ మాస్టర్ కూడా అంటే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత తన మీద రేప్ అటెంప్ట్ చేసిన తర్వాత ఎవరికి చెప్పొద్దు అని భయప్రాంతులకు గురి చేసి వార్నింగ్ ఇచ్చాడు. ఆ కారణం వల్ల నేను ఎవరికి చెప్పుకోలేను అంటూ తను కంప్లైంట్ కాపీలో కూడా రిటర్న్ రాయడం జరిగింది. మరో సంచలనమైన విషయం ఏంటంటే రిమాండ్ రిపోర్ట్ ఆర్టీవీ చేతిలో ఉంది. ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా ప్రధానంగా ఒక హోటల్కి తీసుకెళ్ళి, ఎప్పుడైతే ముంబై వెళ్ళారో వీళ్ళు షూటింగ్ కోసం వెళ్ళారు ప్రధానంగా. మీరు లెంత్ ఇంత పెద్ద అడిగితే నేను చెప్పలేదు. అంటే ఒకవైపు నేను చెప్తాను. డిఏవి స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. కొన్ని స్కూల్స్లో ఇన్సిడెంట్స్ జరిగాయి. ఫస్ట్ క్లాస్ పిల్లలు వాళ్ళు ఇమీడియట్గా ఇంటికి వచ్చి ఏడ్చి చెప్పేస్తున్నారు, మమ్మీ అంకుల్ నన్ను ఇక్కడ టచ్ చేశారు అని చెప్పి చిన్న పిల్లలు చెప్పేస్తున్నారు. ఈ అమ్మాయికి ఏంటి 16 ఏళ్ల వయసు, అప్పుడు జరిగింది అని అంటుంది కదా. చిన్న పిల్లలు ఇప్పుడు ఓపెన్గా చెప్పేస్తున్నారు. మరి 16 ఏళ్ళు వచ్చిన అమ్మాయి ఎందుకు చెప్పలేదు? అంటే నీకేం బెనిఫిట్ లేదంటే నువ్వు ఎందుకు చెప్పలేదు? మరి నిజంగా అనుకోండి, సపోజ్ మళ్ళీ చెప్తున్నా, అంటే బెదిరించారు చెప్పొద్దు అని అంటున్నారు కదా. మరి ఇక్కడ వాళ్ళ మదర్ ఎక్కడికి వెళ్ళారు? మా అమ్మాయి రాలేదు అని ఎందుకు వాళ్ళ మమ్మీ ఎంక్వైరీ చేయలేదు? ఇప్పుడు బాంబేలో అన్నారు, బాంబే షూట్కి వెళ్ళింది. బాంబే షూట్కి ఎక్కడ వెళ్ళిందంటే వాళ్ళ మదర్ ఖచ్చితంగా వస్తారు. సరే షూట్కి వెళ్ళింది, మదర్స్ని తీసుకొని వెళ్ళారు అని అనుకుందాం. సపోజ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. ఈవెన్ ఇప్పుడు మిడ్ నైట్ లేట్గా వస్తుందని అంటే ఖచ్చితంగా కో డాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. నేను జెన్యున్గా మాట్లాడుతున్నా. కో డాన్సర్స్ని పిలవండి, మిగతా అసిస్టెంట్స్ని ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు నేనున్నా, నా గురించి తెలుసుకోవాలంటే పక్కన మా ఫ్రెండ్ని అడుగుతారు, అమ్మాయి ఎలాంటిది అబ్బాయి ఎలాంటిదని. సో కో అసిస్టెంట్గా చేసినప్పుడు వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేశారా? అంటే మొత్తం మీద కూడా చూసుకుంటే ఆ ప్రయత్నం మీడియా చేసినప్పటికీ కూడా డాన్సర్స్ నుంచి ఒక ఆడియో అనేది లీక్ అయింది. ఏదైతే ప్రధానంగా అసోసియేషన్ మెంబర్స్ డాన్సర్స్ని భయప్రాంతులకు గురి చేస్తున్నారు. మీరు జానీ మాస్టర్ మన ప్రెసిడెంట్ గురించి ఎక్కడ ప్రస్తావన చేయొద్దు, ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వద్దు అంటే నిజాలు తెలుసుకునే ప్రయత్నం మీడియా మిత్రులు చేసినప్పటికీ కూడా డాన్సర్స్ అందరు కూడా ముందుకు రావట్లేదు. వాళ్ళ మీద బ్యాండ్ ప్రకటిస్తాం, ఆ తర్వాత వాళ్ళని విధుల నుంచి తొలగిస్తాం, మీకు వర్క్ లేకుండా చేస్తామని అంటున్నారు. కాబట్టి ఎవరు కూడా మంచైనా చెడైనా చెప్పడానికి ముందుకు రావట్లేదు. ఇక్కడ యూనియన్ ఎందుకు రావట్లేదు అని అనడానికి మెయిన్ యూనియన్ కూడా తప్పు ఉంది. అంటే జెన్యున్గా చెప్తున్నాను నేను. ఆ అమ్మాయికి బాంబేలో డాన్స్ మాస్టర్ కార్డు ఇచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ అక్కడ డబ్బులు కట్టలేక ఆ అమ్మాయి కార్డు తీసేశారు. ఆ అమ్మాయి కార్డు ఇప్పించింది కూడా జానీ మాస్టరే. ఇక్కడ ఇవ్వకపోతే మన తెలుగులో ఇవ్వకపోతే ఆ అమ్మాయికి బాంబే కార్డు ఇప్పించింది కూడా జానీ మాస్టరే. అక్కడ ఆ అమ్మాయి డబ్బులు కట్టుకోలేక ఆ అమ్మాయిని కార్డు తీసేస్తే దాన్ని మళ్ళీ తెలుగులోకి ఆ అమ్మాయి నన్ను తెలుగులో నాకు కార్డు కావాలి అని చెప్పి కొంచెం గ్యాప్ తర్వాత తను డబ్బులు సెట్ చేసుకొని అడిగింది. యూనియన్ అన్నాక, అసోసియేషన్ అన్నాక కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ని ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ప్రకారం ఆ అమ్మాయికి ఇవ్వాలి కార్డు. నేనే దానికి సాక్ష్యం, సెక్రటరీకి నేనే చెప్పా, ప్రెసిడెంట్ గారు ఇవ్వమన్నా మీరు ఎందుకు ఇవ్వట్లేదు కార్డు? సెక్రటరీని అడిగా నేను. లేదు నాకు కొంచెం ప్రెషర్ ఉంది. ఆ అబ్బాయికి కూడా ఆ సెక్రటరీ అనే అతనికి, దేవర్శ్రీను అతని పేరు, అతనికి ఒక మెసేజ్ వచ్చిందంట. ఏమని? ఈ అమ్మాయికి కార్డు ఇస్తే నేను చంపేస్తామని ఒక థ్రెటింగ్ మెసేజ్ వచ్చిందంట. అందులో ఆ అబ్బాయి భయపడి ఆ అమ్మాయి కార్డు ఇవ్వలేదు. ఇంకొకటి మాస్టర్ సైడ్ నుంచి, కొంతమంది మాస్టర్ సైడ్ నుంచి ప్రెషర్ ఉంది, సో నేను ఆ అమ్మాయికి కార్డు ఇవ్వను అని చెప్పారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అతను ఎప్పుడైతే కార్డు ఇవ్వరు అని నాకు చెప్పిన తర్వాత నేనేమన్నానంటే, రేపు ఆ అమ్మాయి, ఇది బాగా నోట్ చేసుకోండి, రేపు ఆ అమ్మాయి మీడియాకి వెళ్ళినా, కోర్టుకి వెళ్ళినా, లేబర్ కోర్టుకి వెళ్ళినా దాని పూర్తి బాధ్యత సెక్రటరీగా నీదే అని చెప్పా.
ఎస్ నేను తీసుకుంటానని చెప్పి సిగ్నేచర్ చేసి ఇచ్చాడు. ఇప్పుడు జానీ మాస్టర్ తనకి కెరీర్ ఆపేస్తున్నారా, యూనియన్ కెరీర్ ఆపేసిందా? అంటే ఆ కంప్లైంట్లో కూడా జానీ మాస్టర్ ఇవ్వకుండా, యూనియన్ కార్డ్ ఇవ్వకుండా నా దగ్గర డబ్బులు తీసుకొని మరి నన్ను వేధింపులకు గురి చేశారు. ఆ తర్వాత ఒక బొకేస్లో లెటర్స్ పంపించడం, అంటే భయప్రాంతులకు గురి చేసే లెటర్స్ పంపించి నువ్వు ఈ కార్డ్ చేయొద్దు, కంగ్రాచులేషన్, నువ్వు ఈ సాంగ్ చేయొద్దు అని చెప్పి పంపించారని చెప్పి అమ్మాయి చెప్తుంది. ప్రూఫ్ ఏంటి? పంపించారు, ఎవరో పంపించుంటారు. జానీ మాస్టర్ అన్ని ఫిక్స్ అయిపోతారు. బాంబేలో కార్డు ఇప్పించారు, దానికి ముందు కూడా తెలుగులో కార్డు ఎందుకు ఇవ్వరు? అక్కడ ఇవ్వకపోతేనే జానీ మాస్టర్ బాంబేలో ఫైట్ చేసి అక్కడ ఇచ్చారు. మరి ఈయన ఎందుకు కార్డు ఇవ్వద్దంటారు? సరే, తెలుగులో వచ్చిన తర్వాత కూడా ప్రెసిడెంట్గా ఆయనే కదా ఉన్నారు ఈ బాడీలో, మరి ఆయన ఎందుకు? ఆయన ఇవ్వమని చెప్తే సెక్రటరీ ఇవ్వలేదు. దానికి యాజ్ ఎ ఉమెన్గా వాయిస్ రైజ్ చేసింది నేనే. లేడీస్కి టాలెంట్ ఉన్నప్పుడు ఎంకరేజ్ చేయండి అని చెప్పి యూనియన్లో ఫైట్ చేసింది నేను. మరి మేమిద్దరం కార్డు, ఆమెకి ఈరోజు కార్డు వచ్చిందంటే మా ఇద్దరి వల్లనే వచ్చింది. ఇది యూనియన్లో మీరు ఎవరినైనా అడగండి. సో దీనికి యూనియన్ కొంచెం సపోర్ట్ చేయలేదు. అది కేవలం ఆ అమ్మాయి పర్సనల్ గ్రడ్జ్ వల్ల జానీ మాస్టర్ ఇదంతా చేయిస్తున్నారు, ఎవరో లెటర్ పెట్టారు, ఎవరో బెదిరించారు అని. ఏంటి సాక్ష్యం ఏంటి? సరే, నిన్ను బెదిరించారు, అప్పుడంటే 16 ఏళ్ల వయసు, నువ్వు చెప్పలేకపోయావు. ఇప్పుడు 21 years కదా, మరి ఇప్పుడు ఎందుకు చెప్పలేదు? ఎవరైతే నిన్ను డైరెక్ట్గా వచ్చి బెదిరించారన్నావో, ఎవరైతే నీకు ఇంటి దగ్గర లెటర్ పెట్టారని అన్నావో, మరి ఆ రోజు నువ్వు వచ్చి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? మీకు ఈ ప్రస్తావన గురించి ముందే తెలుసా? అంటే ఇద్దరు మ్యూచువల్ కన్సర్న్ ఉండేనా, లేకపోతే మీ వరకు వచ్చిందంటే? పూర్తిగా కూడా ఒకవైపు వినిపిస్తున్నాయి, అంటే ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా ఈ విషయం ఆల్రెడీ మీకు తెలుసు, మీకు అంటే మీకు తెలిసినప్పటికీ కూడా మీరు ఆమెను వార్న్ చేశారు, ఇటువంటివి చెయ్యొద్దు, మాస్టర్తో నేను డబుల్ స్టాండర్డ్ గేమ్స్ ఆడొద్దు అని మీరు వార్న్ చేశారు. ఆ తర్వాత తను చెప్పింది, అంటే కొన్ని ఇంటర్వ్యూస్లో కానీ కొంతమంది చెప్పే ప్రకారం కూడా మిమ్మల్ని బెదిరించింది, నేను మీ భర్తని పెళ్లి చేసుకుంటాను, అతనితో పిల్లలను కంటాను అంటూ తను మీ ముందు వార్నింగ్స్ ఇచ్చింది, శపథాలు చేసిందని చెప్పి తెలుస్తుంది. తను 100% మాస్టర్ని ఇష్టపడింది. తనకి వాళ్ళ మమ్మీ పెట్టే టార్చర్ వల్ల, ఏదైతే వాళ్ళ మమ్మీకి ఈ అమ్మాయికి ఏంటంటే అల్టిమేట్ గోల్ ఒక హీరోయిన్ అవ్వాలి, టాప్ పొజిషన్లో ఉండాలి. ఇది ప్రతి ఇండస్ట్రీకి వచ్చే ప్రతి అమ్మాయి కోరిక ఇదే ఉంటుంది. ఈవెన్ నేను కూడా అలానే వచ్చా. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ఈ క్యారెక్టర్స్ కోసం హీరోయిన్ అవ్వాలి అనే ఒక దానికోసం కొంతమంది వాళ్ళ క్యారెక్టర్ని వదులుకుంటారు. కానీ నేను అలా వదులుకోలేదే. మరి ఇప్పుడు నేను కూడా 16 yearsలోనే వచ్చేసాను, నేను కూడా కార్డు తీసుకున్నా. మరి నేను